కన్సీవ్ అయినప్పటి నుంచి వేరే హాస్పిటల్లోనే చూపించుకున్నాను. నాకు ఇలా పెయిన్స్ వచ్చి నేను హాస్పిటల్కి వెళ్తే ఏమన్నారంటే చూసి లేదమ్మా చాలా డెలివరీ పొజిషన్ వచ్చేసింది, బేబీ చాలా సీరియస్ కండిషన్ లో ఉంది, ఇలా చేసుకుంటే ఇలా NICU అనే ఉంటుంది, అలా చేసుకుంటే మీ బేబీ అనేది హెల్త్ బాగుంటుంది, దాని గురించి మాకు అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్కి సజెస్ట్ చేశారు. నా అదృష్టం, నా బేబీ అదృష్టం అని నేను అనుకుంటున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలంటే రమ్య మేడంకే. ఎందుకంటే అసలు రమ్య మేడం కేసే కాదు ఇది. నేను వేరే హాస్పిటల్లో కన్సీవ్ అయినప్పటి నుంచి వేరే హాస్పిటల్లోనే చూపించుకున్నాను. ఆ హాస్పిటల్లో ఏంటంటే ఇలా నేను 7th మంత్ వచ్చిన తర్వాత నాకు ఇలా పెయిన్స్ వచ్చి నేను హాస్పిటల్కి వెళ్తే ఏమన్నారంటే లేదండి ఇక్కడ మేమేం ట్రీట్ చేయము, మీరు వేరే హాస్పిటల్కి వెళ్ళిపోండి అని చెప్పారు. కనీసం వేరే సజెషన్ కూడా ఇవ్వలేదు నాకు. ఇంకా దాని తర్వాత నేను తెలిసిన వాళ్ళ ద్వారా రమ్య మేడంకి కాల్ చేస్తే నా రిపోర్ట్స్ చూసి వెంటనే ఓకే వచ్చేసేయండి అమ్మా నేను చూస్తాను ఒకసారి అని చెప్పారు. మేడం దగ్గరికి వెళ్ళిన తర్వాత మేడం ఒకసారి వాళ్ళ హాస్పిటల్లో చూశారు, వైసీ హాస్పిటల్లో చూసి లేదమ్మా చాలా డెలివరీ పొజిషన్ వచ్చేసింది, బేబీ చాలా సీరియస్ కండిషన్ లో ఉంది, మేమేం చెప్పలేము అని చెప్పి మళ్ళీ మాకు సజెషన్ ఇచ్చారు. ఇలా చేసుకుంటే ఇలా NICU అనే ఉంటుంది, అలా చేసుకుంటే మీ బేబీ అనేది హెల్త్ బాగుంటుంది, దాని గురించి మాకు అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. మా హస్బెండ్ కూడా అంతా ఎక్స్ప్లెయిన్ చేసి నాకు అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్కి సజెస్ట్ చేశారు. సో స్పెషల్ థ్యాంక్స్ టు మేడం. థ్యాంక్ యూ సో మచ్ నా కేసు తీసుకున్నందుకు. ఎందుకంటే ఇది చాలా సీరియస్ కేసు, అది మేడం పేషెంట్ను కూడా కాదు తీసుకోవడం అనేది నా అదృష్టం, నా బేబీ అదృష్టం అని నేను అనుకుంటున్నాను. దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాము సిజరీన్ కోసం అని. అంతా ఫస్ట్ ఎక్విప్మెంట్స్ అంతా రెడీ చేసుకొని విత్-in seconds లో తర్వాత NICUలో జాయిన్ చేసిన తర్వాత నరేంద్ర సార్ తీసుకున్నారు ఆ ట్రీట్మెంట్ ని. ఏ దానికైనా సరే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి ఏ డౌట్స్ ఉన్నా ప్రతిదీ చెప్పుకుంటూ వచ్చారు. దేనికి ఏమి భయపడద్దండి, ప్రతిదీ మేము ఉంటాం, మేము చూసుకుంటాము అని బేబీ గురించి చాలా హోప్ ఇచ్చారు. సో ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నామంటే నరేంద్ర సార్ థ్యాంక్ యూ సో మచ్. చాలా ట్రీట్మెంట్ చాలా బాగా ఇచ్చారు. ప్రతిదీ మనీతో కూడుకుంది NICU అంటే, కానీ ఈ హాస్పిటల్లో అలా కాదండి. మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా మనం బడ్జెట్లో పెట్టుకోగలిగినంత ట్రీట్మెంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు కూడా NICU నర్సెస్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఎందుకంటే మదర్ అక్కడ లేకపోయినా మదర్ లాగా మా బేబీని కేర్ తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అక్కినేని హాస్పిటల్.